ముదిగుబ్బ మండలంలో చుక్కల భూముల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ముదిగుబ్బ మండల సిపిఐ కార్యదర్శి చెల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎంత ఆదాయమో ఉంటుందని, కానీ 22A అనే చట్టాన్ని తెచ్చి చుక్కల భూముల సమస్యలు ప్రారంభించింది అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, కానీ ప్రస్తుతం ఆయనే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ సమస్యను ఆయనే తెంచాలని డిమాండ్ చేశారు. రైతులకే కాదు ప్రభుత్వానికి కూడా పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరుతుంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కావడం లేదు. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు రైతులు, పార్టీ నాయకులు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఎన్నోసార్లు రోడ్లు ఎక్కాల్సినా కూడా కనీస కనికరం కూడా చూపడం లేదు. కాబట్టి ప్రస్తుత నూతన ముఖ్యమంత్రి గారు మీరు ఆ రోజు ఈ 22A నిషేధ జాబితా ఆ రోజు మీరే తెచ్చారు. కాబట్టి ఈరోజు ఈ సమస్యను మీరే పరిష్కరించడానికి అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఈ చుక్కల భూమ సమస్యకు శాపంగా మారిన 2-3 సార్లు చేశాం, కానీ స్పందన లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ఈ గవర్నమెంట్ ఏమైనా చేస్తుందేమని చెప్పి మేము ట్రై చేస్తున్నాం సార్. అదే సార్, మోర్ దాన్ ఫార్మర్ సఫర్డ్ దిస్ ప్రాబ్లం. ప్లీజ్ ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లం సార్.